ఒకటి నాకు అనిపిస్తుంది ఎంత వచ్చినా కానీ. కానీ ఇలాంటివి చచ్చినోడు లేవడని తెలుసు. నాతో ఒక మాట మాట్లాడు, నాతో చెయ్యి, నాతో చేపు అని అడుగుతాము. ఎంతవరకు కరెక్ట్? చూడు, బతికున్నోడి దగ్గరికి, నిద్రపోయినోడి దగ్గరికి పోయి నీకు 10 కోట్లు ఇచ్చి వస్తాను, నేను ఇవ్వాలి నీకు, లే అనంగా డింగు అని లేస్తాడు. అవునా కాదు? ఎంత నిద్రలో ఉన్నా కూడా లేస్తాడు. అదే చచ్చిపోయిన దగ్గరికి పోయి నీకు 10 కోట్లు వచ్చినాయి, నీకు బంగారం వచ్చింది అన్న ఎంత చెప్పినా లేవాడు. బతికుండంగా బుక్కడు బువ్వ పెట్టరాదండి పిల్లలు. చచ్చిపోయినాక మేకలు, కోళ్ళను, కుక్కలను 11 రోజులు కోసుకొని తినడము, అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంతవరకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. నాకెందుకంటే బతికుండంగా అన్నం పెట్టాలనిపిస్తుంది. చచ్చిపోయినాక అవన్నీ మనమే తింటున్నాం తప్ప ఏం లేదు. పంచపత్త పరమన్నాలు పెడుతున్నాము, ఆయన తింటున్నాడా? లేదే. ఆలోచించండి. అవునా కాదు?